మెచ్యూరిటీ లేని యువత ఆపై ప్రేమలో పడతారు. ఏకంగా బాలికల్ని ట్రాప్ చేస్తారు. చిన్నపాటి గొడవలకే ప్రాణం తీస్తారు. తాజాగా నల్గొండ జిల్లాలో ఇలాంటి దారుణమే జరిగింది. ఒడిశా నుంచి వచ్చిన ఓ కుటుంబానికి తీరని బాధే మిగిలింది. అసలు ఏం జరిగింది? మైనర్ బాలికలను నమ్మించిన వ్యక్తి ఏం చేశాడు? ప్రేమంటే సహజీవనమేనా? బాధ్యత ఉండక్కర్లా? ఎందుకు యువతలో మెచ్యూరిటీ లేదు? మెదడు ఎదగకపోయినా ప్రేమలా పుట్టుకొస్తుంది. అసలు ఏం జరిగి ఉంటుంది? పోలీసులు ఏమంటున్నారు? అనుభవం లేదు, ప్రేమంటే తెలియదు, సహజీవనం మాత్రం కావాలి. చిన్నపాటి గొడవలనే తట్టుకోలేని వ్యక్తులు దారుణానికి ఒడిగడుతున్నారు. తాజాగా నల్లగొండ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గూడూరు గ్రామంలో ప్రేమ పేరుతో మైనర్ బాలికను మోసం చేసి సహజీవనం సాగించాడు ఓ యువకుడు. చివరికి ఆమెను హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలానికి దారితీసింది. ఒడిశా రాష్ట్రంలో బోలంగీర్ జిల్లా దేవుడా గ్రామానికి చెందిన తబిరామ్ అనే యువకుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా 16 ఏళ్ల మైనర్ బాలికకు పరిచయమయ్యాడు. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. బాలికను తన వలలోకి దింపాడు. ఆ తర్వాత బాలికను తీసుకుని తబిరామ్ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. అనంతరం బాలిక తల్లిదండ్రులు జీవనోపాధి కోసం గూడూరులోని ఇటుక బట్టీల వద్ద కూలి పని చేయడానికి వచ్చారు. అనంతరం బాలికను తబిరామ్ను కూడా గూడూరుకు రమ్మన్నారు. ఇక్కడే పనిచేసుకుని జీవనం సాగించమన్నారు. బాలిక తబిరామ్ గూడూరుకొచ్చి ఉండసాగారు. ఈరోజు మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గూడూరు దగ్గర ఉన్న ఒక ఇటుక బట్టీలో పనిచేస్తున్నటువంటి ఒక కుటుంబం, వీళ్ళు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఈ కూతురు ఎవరైతే మనకి ఇప్పుడు ఫిర్యాదుదారు ఉన్నాడో తండ్రి, వాళ్ళ కూతురు గత కొంతకాలం క్రితం ఆ గ్రామానికి చెందినటువంటి వ్యక్తితోటి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ ఫ్యామిలీ ఎప్పుడైతే ఇక్కడికి మిర్యాలగూడ గూడూరుకి షిఫ్ట్ అయినప్పుడు తండ్రి ఆ కూతుర్ని ఆ అమ్మాయిని తీసుకెళ్ళిన ఇద్దరిని కూడా ఇక్కడికే వచ్చి పని చేసుకోమని చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి మైనరు మాకు తెలిసినంత వరకు. సో ఆ క్రమంలో వాళ్ళిద్దరు కూడా ఇక్కడ ఉంటున్నారు. తాజాగా బాలిక తండ్రికి తబిరామ్కు గొడవ జరిగింది. ఆ గొడవను మనసులో పెట్టుకున్న తబిరామ్ బాలికను హత్య చేసి పరారయ్యాడు. గొంతుకు తాడు బిగించి హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం తబిరామ్ అక్కడి నుంచి పారిపోయాడు. ఉదయం బాలిక కదలిక లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదన చెందారు. వెంటనే రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈరోజు మధ్యాహ్నము వీళ్ళు ఆ తండ్రి అంటే ఫిర్యాదు, ఆ అబ్బాయి ఇద్దరు కూడా మాట్లాడుకునే క్రమంలో చిన్న గొడవ జరుగుతుంది. ఆ తర్వాత ఇంటి లోపట ఈ తండ్రి వెళ్ళి చూసే వరకు అమ్మాయి చనిపోయి పడిపోయింది. అమ్మాయికి నుదుటి మీద, తర్వాత నోస్ మీద చిన్న ఇంజురీస్ ఉన్నాయి. దాంతోపాటుగా అమ్మాయి మెడకి బలంగా ఏదో తాడుతో చుట్టినట్టుగా ఒక మార్కు కూడా కనిపిస్తుంది. ఈ అబ్బాయి ఎవరైతే అమ్మాయితోటి సహజీవనం చేసే అబ్బాయి ఉన్నారో ఆ అబ్బాయి అక్కడి నుంచి తన సెల్ స్విచ్ ఆఫ్ చేసుకొని పారిపోవడం జరిగింది. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రాష్ట్రం దాటి ఉండవచ్చన్న అనుమానంతో ప్రత్యేక బృందాలను రంగంలో దించారు. సోషల్ మీడియా పరిచయాలు ఎంత ప్రమాదకరంగా మారొచ్చో ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది. మైనర్ బాలికల భద్రతపై తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు. సో ఈ పరిస్థితిని అన్ని బట్టి చూస్తే రూమ్లో జరిగినటువంటి ఘర్షణకి సంబంధించినటువంటి మార్క్స్, స్ట్రగుల్ మార్క్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని బట్టి చూస్తే ఏదో చిన్న మనస్పర్ధల కారణంగా ఆ అమ్మాయిని గొంతుకి ఏదైనా తాడుతోటి గట్టిగా వెలివేసి చంపినట్టుగా మాకు అనిపిస్తున్నది. ప్రాథమికంగా ప్రస్తుతం ఈరోజు మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్లో దానికి సంబంధించి హత్యా నేరం కింద, అదేవిధంగా ఆ అమ్మాయి మైనర్ కాబట్టి, తర్వాత అబ్బాయి సహజీవనం చేస్తున్నారు కాబట్టి దీంట్లో పోక్సో చట్టంతో సహా మేము ఈరోజు కేసు నమోదు చేయడం జరుగుతూ ఉంది.
ప్రేమ పేరుతో మోసం చేసి బాలిక ప్రాణాలు తీసిన ఈ ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. నిందితుడిని త్వరలో పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.